యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. అంతటా అందరూ మారు మనసు పొందవలని దేవుని ఆజ్ఞని మనం వాక్యంలో చూస్తున్నాం. దేవుని వాక్యంలో మరి ఈ లోకంలో యేసు ప్రభు గారు వచ్చినప్పుడు చెప్పినటువంటి మాట అది. మరి అందరూ కూడా మారు మనసు పొందాలి అని ఆయన మాట సెలవిచ్చినారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాలి. లోకం ప్రతి వ్యక్తి మరి కులం మతం ఏది తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందితేనే ఆ పరిశుద్ధ పట్టణానికి పరలోక పట్టణానికి చేరుకుంటారు. నాకు అవసరం లేదు, ఏ పట్టణం అవసరం లేదు అనుకుంటే కనుక మరి ఆ పరిశుద్ధ పట్టణానికి వెళ్ళరు. కానీ మరి సాతాను కొరకు ఏర్పరిచిన నరకం అనేది మరి సాతాను వాడు నరకంలోకి లాక్కుంటాడు. సాతాను ఎవరు? ఒకప్పుడు దేవుని యొక్క ప్రధాన దూత. వాడిలో గర్వం రావటం బట్టి వాడితో పాటు కొన్ని కోట్ల మంది దూతలు కూడా వాడి అనుచరులందరూ కూడా కిందకి భూమి మీద పడద్రోయబడ్డారు. ఆ పడద్రోయబడ్డ దూతలే అయి సాతాను వాడి ఏజెంట్లు. అవి అనేక మందిని మరి కీడుకి, మరణానికి, రోగాలకి, వ్యాధులకి వారు గురి చేస్తుంటాడు. వాడి పని 24 hours వాడు పని చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే వాడు మానవుడు కాదు కదా, వాడు మహిమ సర్వంతో ఉంటాడు. కాబట్టి వాడు 24 hours అక్కడ నిద్దక్కర్లేదు. 24 hours మనిషి మీద పనిచేస్తూ ఉంటాడు. ప్రపంచం ప్రతి ఒక్క వ్యక్తి మీద వాడు ఏం చేస్తాడంటే దేవుని దగ్గర రాకుండా చేస్తాడు. దేవుని విరోధి వాడు. కాబట్టి వాడు దేవుని దగ్గర రాకుండా చేయటం సకల యత్నాలు చేస్తూ ఉంటాడు. రకరకాల యత్నాలు చేస్తూ ఉంటాడు. నమ్మనివాడు, మనసులో నమ్మకి పుట్టించినవాడు. ఒక నమ్ముదాం అనుకున్న ఎవరో ఒకళ్ళు సాతాను వాళ్ళ దూరి అది మత వేరు పరదేశస్తుల మతమో లేకపోతే కిరస్థాన మతమనో అదే మాదిగుల మతమనో అతి తక్కువ స్థాయి మతం అని ఆ విధంగా పేరు పెట్టి వాడి దగ్గర రాకుండా చేస్తాడు దేవుని దగ్గరికి. గమనించండి, జ్ఞాపం చేసుకోండి. మీకు పరలోక రాజ్యం కావాలి, యుగ యుగాలు దేవునితో జీవించాలి, పరిశుద్ధ పట్టణం వచ్చారంటే కనుక మరి కేవలం యేసుక్రీస్తు ద్వారానే పరలోక రాజ్యం చేరుకుంటారు. అందుకనే దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, నేనే మార్గమును సత్యమును జీవమునే ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రిని చూడరు. అంటే పరలోక రాజ్యానికి ఎవరు కూడా వెళ్ళరు. ఆయన తప్ప ఇంకెవరు వేరే మార్గం లేదు. కాబట్టి మీరు ప్రతి ఒక్క పాపం దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. యేసుప్రభువా, నా పాపను క్షమించు, నన్ను మీ రక్తంలో కడిగి శుద్ధి చేయంటే ఆయన క్షమిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. అదొకటే కాదు, నోటితో ఒప్పుకుంటే కాదు, హృదయమంతటితో ఒప్పుకోవాలి. మీ మనస్సాక్షి మీకు చెప్తుంది చేసిన ప్రతి పాప నిమిత్తం, మీరు చేసిన పాప నిమిత్తమే మీకు పశ్చాత్తాపం కలగాలి. మీలో మనస్సాక్షి ఉన్నప్పుడు పశ్చాత్తాపం కలుగుతుంది ఖచ్చితంగా. మనస్సాక్షి ఉన్నప్పుడు మనస్సాక్షి చెప్తుంది మీకు చేసిన తప్పుని మీకు పదే పదే చెప్తుంది. అదే పశ్చాత్తాపం. అటువంటి పశ్చాత్తాపం కలిగి దేవుని దగ్గర ప్రతి పాపం ఒప్పుకుని విడిచిపెడితే కనుక ఆయన మేము క్షమించి పరిశుద్ధపరిచి పరలోక రాజ్యానికి వారసుగా చేస్తాడు. రాకడ వచ్చిన దేవుని దగ్గరికి వెళ్తారు. ఒకళ్ళు దేవుడు పిలిచినా కూడా దేవుని దగ్గర చేరుకుంటారు. కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా దేవుని భక్తి కలిగి ఉండండి, ప్రార్థన చేయండి, పరలోక రాజ్యం కొరకు ఎదురు చూడండి. దేవుడి మాటలు దీంట్లో ఆశించిన కాక ఆమేన్.